ఓసీడీ అనేది చాలా మందికి ఉంటుంది. ఇలాంటివి వంశపారపర్యంగా వస్తాయా? లేకపోతే ఒక మనిషికి మీనంటే పుట్టిన తర్వాత స్టార్ట్ అవుతాయా? మోస్ట్ ఆఫ్ దిస్ కండిషన్ జెనెటిక్గానే వస్తాయి. జెనెటిక్గా కూడా 2 విధాల కండిషన్స్ ఉంటాయి. ఒకటి మీ పేరెంట్స్‌కి ఉంటే మీకు కంపల్సరీ వస్తుంది. ఓసీడీయా? అహా! కొన్ని కండిషన్స్. కొన్ని కొన్ని కండిషన్స్. కండిషన్స్ మీ పేరెంట్స్‌కి ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు. హ్మ్. పేరెంట్స్‌కి ఓసీడీ ఉంది. హ్మ్. ఒకళ్ళకో ఇద్దరికో ఉంది. సో, ఇద్దరి పిల్లలకి ఓసీడీ జీన్స్ ఉంటాయి హ్మ్. కదా! ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఓసీడీ ట్రిగ్గర్ అవ్వాలి అంటే ఒకళ్ళు స్మోక్ చేస్తున్నారు, ఒకళ్ళు స్మోక్ చేయట్లేదు. హ్మ్. స్మోక్ చేసే వాళ్ళకి ఓసీడీ ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. రైట్? సో, జెనెటిక్‌గా ఆల్రెడీ ఒక వల్నరబిలిటీ ఉంది. హ్మ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం లైఫ్ స్టైల్‌లో ఏదో ఒక చేంజ్ చేస్తున్నాం. హ్మ్. దానివల్ల జీన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. జీన్స్ ఉన్నవి యాక్టివేట్ అవుతాయి. దానివల్ల రావచ్చు. ఓసీ అనేది మనం చాలా కామన్‌గా వాడతాం. ఇప్పుడు ఎవరైనా ఎక్కువ క్లీన్‌గా ఉంటే వాళ్ళని ఓసీడీ అంటాం. హ్మ్. నీట్‌గా క్లీన్ చేసుకుంటే ఓసీడీ అంటాం. అన్నీ ఒక విధంగా అరేంజ్ చేసుకుంటే ఓసీడీ అంటాము.